ఎ ట్రూ ఫ్రెండ్షిప్ రిమైన్స్ లాయల్ ఈవెన్ ఇన్ హార్డ్ టైమ్స్. కష్ట సమయాలలో కూడా ఒక మంచి స్నేహితుడు లేక మంచి స్నేహము గట్టిగా నిలబడుతుంది. కష్టం వచ్చిందని తప్పించుకోరు ప్రియులారా, కష్టం వచ్చిందని దూరం అవ్వరు, కష్టం వచ్చినప్పుడే ఇంకా దగ్గరగా ఉంటుంది. ప్రియులారా, కొన్నిసార్లు ఎలా ఉంటుంది, నేను ఇందాక చెప్పిన మాట నేను చెప్తాను. ప్రియులారా, ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదండి. ఈవెన్ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్స్ ఆల్సో నోబడీ ఈస్ పర్ఫెక్ట్. నువ్వు కొన్నిసార్లు తప్పులు చేస్తావు, నీ ఫ్రెండ్ కూడా నీకు తప్పులు చేయొచ్చు కొన్నిసార్లు, లేక దే మే హ్యావ్ సమ్ వీక్నెసెస్, వారికి కూడా బలహీనతలు ఉంటాయి. బట్ దట్ షుడ్ నాట్ బి ద రీజన్ వై యూ విల్ లూజ్ దెమ్. వారికి బలహీనతలు ఉన్నాయి కదా, వారికి తప్పు చేశారు కదా అనేసి మనం వదులుకోకూడదు ప్రియులారా. మేబీ యు ఆర్ దేర్ టు హెల్ప్ దెమ్ ఓవర్కమ్ దట్ వీక్నెస్. వారికి ఆ బలహీనత ఉండగా ఓవర్కమ్ చేయటానికే దేవుడు నిన్ను పెట్టాడేమో, వారిని మార్చడానికి పెట్టాడేమో. ఆలోచించండి ప్రియులారా, భార్య భర్తల విషయంలో కూడా నేను కొన్నిసార్లు అనుకుంటా ఉంటాను, భార్య భర్తల విషయంలో భర్త పర్ఫెక్ట్ కాదు, భార్య పర్ఫెక్ట్ కాదు, ఎవరికి ఉండాల్సిన బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. ప్రియులారా, అలా అనేసి మనం దూరం అవ్వకూడదు. భర్త అర్థం చేసుకోవాలి, భార్య అర్థం చేసుకోవాలి, భర్త సహాయం చేయాలి, భార్య సహాయం చేయాలి. ప్రియులారా, చాలా సార్లు మనము సాధారణంగా భార్య భర్తల విషయంలో ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అని అంటాం కదా, భార్య భర్తల విషయంలో మనం ఆలోచిస్తుంటాం, ఇంకా మారటం లేదు, మారాలని నేను ప్రార్థిస్తున్నానని మనం అనుకుంటా ఉంటాం ప్రియులారా. యాక్చువల్లీ ఐ థింక్ వీ కెన్ ప్రే ఎ డిఫరెంట్ వే ఆల్సో. డిఫరెంట్ వే ఏంటంటే ప్రియులారా, నేను నా భర్తకు తగినట్లుగా నేను మారాలి, నా భర్తకు తగినట్లుగా నా భార్యకు తగినట్టుగా నేను మారాలి. ఎవరైనా నీ భర్త కానీ భార్య కానీ టవల్ ఆరేయటం లేదు, చెప్పులు ఇసిరేస్తా ఉన్నారు, సాక్స్లు అక్కడిక్కడ పెడతా ఉన్నారు, లేచిన తర్వాత దుప్పట్లు మడతేయటం లేదు, ఇట్స్ ఓకే, చెప్పావు, అలసిపోయావు, వదిలేసే, యూ జస్ట్ డూ ఇట్, దెన్ దే విల్ అండర్స్టాండ్. సమ్ పాయింట్ ఆఫ్ టైం దే విల్ సీ. ఎందుకు గొడవ పడాలి, మనసు పాడు చేసుకోవాలి? ప్రశాంతత ముఖ్యం ప్రియులారా, వీటన్నిటికంటే దుప్పటి కంటే ప్రశాంతత ముఖ్యం ప్రియులారా. అర్థమైంది కదండి మీకు? మనకి పేస్ట్ కంటే వీటన్ని ప్రశాంతత, హాయిగా ఉండండి చాలు. అదేదో ఒక 2 నిమిషాలు నువ్వే మడితేసి అయిపోయిందిగా. హ్యాపీగా ఉండండి. హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. హౌ మెనీ ఆఫ్ యూర్ అండర్స్టాండింగ్ హస్బెండ్స్, వైఫ్స్, ఫ్యామిలీస్? ఎస్, ఐఎమ్ హ్యాపీ దట్ యు అండర్స్టాండ్. ప్రియులారా, హార్డ్ టైమ్స్ లో లాయల్ గా ఉండటం అండి.